Hello, hi, welcome to Parnika Maths. Today we are going to discuss exercise 6.3 13th problem. 13th problem ఏంటో చూద్దామా 200 logs are stacked in the following manner. ఆ ఫిగర్ టెక్స్ట్ బుక్లో ఉంది, ఒకసారి కావాలంటే చూడండి అమ్మా. 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next to it and so on. టోటల్గా ఎన్ని ఉన్నాయంటమ్మా? టోటల్ లాగ్స్ అంటే నథింగ్ బట్ స్టిక్స్ అనుకోండి. టోటల్ లాగ్స్ ఈక్వల్స్ టు 200. అవి ఎలా అరేంజ్ చేశారంట? ఫస్ట్ రోలో 20, తర్వాత 19, తర్వాత 18, తర్వాత 17 అలా అరేంజ్ చేసుకుంటూ పోయారంట. ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ ద 200 లాగ్స్ ప్లేస్డ్? ఇలా ఎన్ని రోస్ అయితే ఈ 200 లాగ్స్ అయిపోతాయి. హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రో? టాప్ రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయి అని మనం కనుక్కోవాలి. ఆల్రెడీ సిరీస్ వచ్చేసింది కదా, దీని నుంచి ఏ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? 20. డి ఈక్వల్స్ టు ఏంటి? a2 మైనస్ a1, 19 మైనస్ 20 అంటే ఎంతమ్మా? -1. ఏడి వచ్చేసిందా? హౌ మెనీ రోస్ ఎన్నో కనుక్కోవాలి అంటే n ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. టోటల్ ఎంత తెలుసు కదా, అంటే ఎస్ఎన్ వాల్యూ తెలుసు కదా. ఎస్ఎన్ ఎంతంట? 200. ఎస్ఎన్కి ఫార్ములా మనకు తెలుసు కదా, ఏంటమ్మా ఫార్ములా? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇదే కదా ఫార్ములా. దీంట్లో వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎన్ వాల్యూ తెలీదు, n/2 ఇంటూ 2a. ఏ వాల్యూ ఎంత? 20 ప్లస్ n-1 ఇంటూ డి వాల్యూ ఎంతమ్మా? -1 ఈక్వల్స్ టు 200. తర్వాత సాల్వ్ చేయండి దీన్ని. n/2 ఇంటూ 2 2s 40 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ +1 ఈక్వల్స్ టు 200. ఇక్కడ చూడండి, ఈ 2 అటు సైడ్కి పంపిస్తుందా, ఎంతో మల్టిప్లై చేయాలి. 40 + 1 ఎంత? 41. 41n ప్లస్ ఇంటూ మైనస్ n ఇంటూ n స్క్వేర్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 200 200 ఇంటూ 2 400. ఇప్పుడు చూడండి, తర్వాత ఈ 400ని ఇటు సైడ్కి పంపించండి. -n² ప్లస్ 41n మైనస్ 400 ఈక్వల్స్ టు 0. ఫస్ట్ డిజిట్కి మైనస్ ఉంది కదా, మైనస్తో మల్టిప్లై చేయండి. n² మైనస్ 41n ప్లస్ 400 ఈక్వల్స్ టు 0. ఏం లేదమ్మా, మైనస్ని కామన్ తీస్తే ఏమవుతాయి? ప్లస్ ఉండే సింబల్స్ మైనస్ అవుతాయి, మైనస్ ఉండే సింబల్స్ ప్లస్ అవుతాయి. చాలా ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసాం కదా, పాలినామియల్స్లో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఎలా చేసామని. ఆ మైనస్ ఇటు సైడ్కి పంపిస్తే 0 ఇంటూ -0 -0 అయినా 0 అయినా 0నే కదా. తర్వాత ఇక్కడ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి. 400n². దీనికి ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ అంటే 20 20s రాయొచ్చా? 40 వస్తుంది, కానీ 41 రావాలి. పోనీ ఇంకొక పని చేద్దాం. ఎలా చేద్దాం? దీనికి ఏమేమి ఫ్యాక్టర్స్ వస్తాయో కనుక్కుందాం. 2 2s 0 0, 2 1s 0 0, 2 5s 10 0. తర్వాత నెక్స్ట్ 5తో 5 10s, మళ్ళీ 5 2s. 5s ఎన్ని ఉన్నాయి చూడండి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 ఇంటూ 25. 16 ఇంటూ 25 అంటమ్మా. యాడ్ చేసి చెక్ చేద్దామా? 3 4 41 సరిపోయింది. ఈ 5ని మల్టిప్లై చేశారు. 5 5s 25. 2లన్నీ మల్టిప్లై చేశారు. 2 2s 4, 4 2s 8, 8 2s 16. 16ని 25 యాడ్ చేసి చెక్ చేస్తే 41 వచ్చింది. అంటే సరిపోతుంది కదా 16 25. ఇప్పుడు ఎలా? ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ ఏం సింబల్ ఉంది? మైనస్ ఉంది. కాబట్టి ఏం చేయాలి? రెండిటికి మైనస్ సింబల్ పెట్టాలి. n అంతేనా? ఎలాగో తెలుసు కదా, పాలినామియల్స్లో చేసాం కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా చేసాం కదా. ఒకవేళ గుర్తు లేకపోతే గుర్తు చేసుకోండి. ప్లస్ ఉంటే రెండిటికి ప్లస్ అన్న పెట్టాలి, లేదా రెండిటికి మైనస్ అన్న పెట్టాలి అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. లేదా ఇక్కడ మైనస్ ఉంది అనుకో, ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్. అది ఆ కేసు చాలా ప్రాబ్లమ్స్ చూసా. ఇప్పుడు వరకు చూద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రెండిటికి ప్లస్ అన్న ఉండాలి, రెండిటికి మైనస్ అన్న ఉండాలి. ఇక్కడ ఏం సింబల్ ఉంది? మైనస్, కాబట్టి రెండిటికి మైనస్ పెట్టాలి. ఇప్పుడు 41 ప్లస్లో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయండి.
n square minus 16n minus 25n plus 400 ఈక్వల్స్ టు 0. ఎలా వచ్చిందో కూడా చూడండమ్మా. ఈ 41 ప్లేస్లో 16 25 రాసా అంతే. ఎన్ స్క్వేర్ 400 అలాగే రాసా. ఓకేనా? ఈ రెండింటిని ఒక టర్మ్గా తీసుకుందాం, ఈ రెండింటిని ఒక టర్మ్గా తీసుకుందాం. దీంట్లో ఎన్ కామన్ తీస్తున్నాం, ఎన్ మైనస్ 16. ఇక్కడ మైనస్ 25 కామన్ తీస్తున్నాం, ఎన్ మైనస్ 16. 25 into 16 చేస్తేనే కదా 400 వచ్చింది. ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. దీంట్లో ఎన్ మైనస్ 16 కామన్ తీయచ్చా? దీంట్లో ఎన్ మైనస్ 16 పోతే ఏం మిగిలింది? ఎన్. ఇక్కడ ఏం మిగిలింది? మైనస్ 25 ఈక్వల్స్ టు 0. అంటే ఏమేమి వచ్చినాయేమో ఎన్ మైనస్ 16 ఇంటూ మళ్ళీ రాస్తున్నా ఎన్ మైనస్ 25 ఈక్వల్స్ టు 0. మనకు వచ్చింది ఇది. ఇక్కడ ఏంటి? సపరేట్ చేయండి. ఎన్ మైనస్ 16 ఈక్వల్స్ టు 0, ఎన్ మైనస్ 25 ఈక్వల్స్ టు 0. ఎన్ ఈక్వల్స్ టు 16, ఎన్ ఈక్వల్స్ టు 25. రెండు వచ్చాయి. దీంట్లో ఏది కరెక్ట్? ఎలా తెలుసుకోవాలి? దీనికి మనకి ఏమన్నా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? నెంబర్ ఆఫ్ రోస్ కనుక్కోవాలి అంతే. ఈ రెండిట్లో ఏది అని? ఎన్ ఈక్వల్స్ టు 200 లాగ్స్ ఉన్నాయి. స్టార్ట్ చేసిందే 20 లాగ్స్ నుంచి స్టార్ట్ చేశాడు. 20 లాగ్స్ కన్నా ఇదేంటి? ఎన్ ఈక్వల్స్ టు 25 ఎక్కువ ఉంది కదా. దేర్ఫోర్ ఇది 25 20 కన్నా ఎక్కువ కదా, కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. అంటే ఎన్ ఈక్వల్స్ టు 25 అనేది రాంగ్. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు 16. 16 కరెక్టా రాంగా అని చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం రివర్స్లో చేసినా కూడా మీకు 200 వచ్చేస్తుంది. ఎలా? ఇదే ఫార్ములాలో ఎన్ ప్లస్లో 16 పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 200 వస్తుంది. ఓకేనా? నెంబర్ ఆఫ్ రోస్ తెలిసిందా? 16 రోస్ అని. మళ్ళీ ఏమన్నాడు? హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రో. టాప్ రో ఇదే 16th రో. దీంట్లో ఎన్ని లాగ్స్ ఉన్నాయో కనుక్కోమన్నాడు. మనకి ఎస్ఎన్కి ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటది? ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ ఫార్ములా. ఎస్ఎన్ ఎంత వాల్యూ? 200. ఎన్ వాల్యూ ఎంత? 16/2 ఇంటూ ఏ 20 ప్లస్ లాస్ట్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలీదు, ఎల్ ఈక్వల్స్ టు 200. తర్వాత 20 ప్లస్ ఎల్ ఈక్వల్స్ టు 200 ఇంటూ 16/2. ఇటు సైడ్కి పంపిస్తే 2/16. 2తో క్యాన్సిల్ చేయండి. 2 8 16, 200. తర్వాత 2 4 8, 2 5 10, 0. Again 2 1, 2 2, 2 1, 2 2, 4, 2 5, 10. నేను ఎందుకు ఇలా 2తోనే చేశాను? కొందరు కన్ఫ్యూజ్ అవుతారమ్మా క్యాన్సిలేషన్లో కూడా. 2 టేబుల్ 3 టేబుల్ అయితే వాళ్ళకైతే ఈజీగా ఉంటుందని చెప్పాను అంతే. మీకు డైరెక్ట్గా కూడా క్యాన్సిల్ చేసుకోండి, ప్రాబ్లం లేదు, మీకు కానీ వస్తే. ఓకేనా? 20 ప్లస్ ఎల్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 25. ఎల్ ఈక్వల్స్ టు 25. ఈ ప్లస్ 20 అటు సైడ్కి పంపిస్తే మైనస్ 20. దేర్ఫోర్ ఎల్ ఈక్వల్స్ టు 25 మైనస్ 20 ఎంతమ్మా? 5. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చి 16 ఉన్నాయి. లాస్ట్ రోలో అంటే పైన రోలో 16th రోలో 5 లాగ్స్ ఉన్నాయి. అర్థమైందమ్మా? ఓకేనా? ఎలా చేసామో చూడండి. టోటల్ లాగ్స్ ఇచ్చాడు, తర్వాత సిరీస్ తెలుసు. ఫస్ట్ రోలో 20, తర్వాత 19, తర్వాత 18 అలా అరేంజ్ చేసుకుంటూ పోయాడు. ఇక్కడ ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, ఎన్ వాల్యూ మనం కనుక్కోవాలి. ఎస్ఎన్ ఫార్ములా తెలుసు. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్కి 2 వాల్యూస్ వచ్చాయి. ఎన్ ఈక్వల్స్ టు 25 అనేది 20 కన్నా పెద్ద నెంబర్. ఫస్ట్ రోలోనే మనం 20 లాగ్సే పెట్టాం కాబట్టి ఇది చాలా పెద్ద నెంబర్ కదా, ఈ బట్టి ఇది ఉండే అవకాశం లేదు. దేర్ఫోర్ ఎన్ ఈక్వల్స్ టు 16. తర్వాత ఎస్ఎన్కి ఇంకొక ఫార్ములా తెలుసు మనము. n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఈక్వల్స్ టు 200. ఎస్ఎన్ వాల్యూ ఎంత? 200. టోటల్ లాగ్స్ ఎంత? 200. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాస్ట్ రో అంటే 16th రోలో ఎన్ని లాగ్స్ ఉన్నాయి? 5 లాగ్స్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? చూడండి. క్వశ్చన్ ఇది చూడడానికి పెద్దగా ఉంటుంది, బట్ ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. క్వశ్చన్ చూసి భయపడద్దండి. చూడండి. ఇన్ ఏ బకెట్ అండ్ ఏ బాల్ రేస్, a bucket is placed at the starting point which is 5 meters from the first ball.
ఇక్కడ చూడండి ఒక బకెట్ పెట్టారు, దీని నుంచి ఫస్ట్ బాల్ అనేది 5 meters దూరంలో పెట్టారంట. And the other balls are placed 3 meters apart in a straight line. And the other balls are placed 3 meters apart in the straight line. ఇక్కడ నుంచి 3 meters దగ్గర ఒక్కొక్క బాల్ పెట్టుకుంటూ వచ్చారు. There are 10 balls in the line. టోటల్గా ఎన్ని బాల్స్ పెట్టారు ఇలా? 10 balls పెట్టారు. తర్వాత చూడండి, ఏ కాంపిటీటర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బకెట్. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాడంట? బకెట్ నుంచి. పిక్స్ అప్ ద నియరెస్ట్ బాల్, రన్స్ బ్యాక్ విత్ ఇట్, డ్రాప్స్ ఇట్ ఇన్ ద బకెట్, runs back to pick up the next ball, runs to the bucket to drop it in, and she continues in the same way until all the balls are in the bucket. What is the total distance of the competitor has to run? ఏంటంటమ్మా క్వశ్చన్లో బాగా చూడండి, ఇక్కడ ఒక బకెట్ పెట్టారంట, బకెట్ నుంచి ఒక 5 meters డిస్టెన్స్లో ఒక బాల్ పెట్టారు, తర్వాత 3 meters డిస్టెన్స్లో బాల్స్ పెట్టారు, టోటల్గా 10 balls పెట్టారంట. ఒక అమ్మాయి రన్ చేయాలంట, ఎక్కడి నుంచి? బకెట్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ బాల్ దగ్గర తీసుకొని బకెట్లో వేసేసి మళ్ళీ వచ్చి సెకండ్ బాల్ తీసుకొని మళ్ళీ బకెట్లో వేసేసి మళ్ళీ థర్డ్ బాల్ దగ్గరికి పోయి మళ్ళీ బకెట్లో వేసేసి మళ్ళీ ఫోర్త్ బాల్, అలా కంటిన్యూ చేస్తూ పోవాలంట. అంటే టోటల్ డిస్టెన్స్ కనుక్కోమన్నారు. ఇక్కడ చూడండి వాళ్ళే ఒక హింట్ ఇచ్చారు. టు పికప్ ద ఫస్ట్ బాల్ అండ్ ద సెకండ్ బాల్ ద టోటల్ డిస్టెన్స్ ఇన్ మీటర్స్ రన్స్ ఆఫ్ బై కాంపిటీటర్ ఈజ్ 2 into 5 + 2 into 5 + 3. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడగానే పెద్దది అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చాలా ఈజీగా ఉంది. ఏంటంట, ఫస్ట్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుందా 5 meters, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలా, 5 + 5 ఎంత? 10, అంటే ఇంటూ 2 అంతేనా? టు పికప్ ఫస్ట్ బాల్, distance covered equals to ఎంతమ్మా డిస్టెన్స్ కవర్డ్? ఇక్కడ నుంచి ఇక్కడికి 5, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 5, 2 into 5 రాసుకోవచ్చా? 2 into 5 దట్ ఈక్వల్స్ టు 10. మళ్ళీ తర్వాత టు పికప్ ది సెకండ్ బాల్, డిస్టెన్స్ కవర్డ్ ఈక్వల్స్ టు 2 into, ఎందుకు 2 into పెట్టాను? ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి, 5 + 3 మా. ఇప్పుడు సెకండ్ బాల్ ఇక్కడ ఉంది, 5 + 3 అంతేనా? 5 + 3 ఎందుకు ఇంటూ 2 పెట్టాను? ఫస్ట్ ఇక్కడ 5 + 3 డిస్టెన్స్ కవర్ చేసి ఇక్కడికి రావాలా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పోయి మళ్ళీ త్రో చేసేసి మళ్ళీ రావాలి, అంటే 2 times కదా, ఒకసారి రావడం మళ్ళీ వెళ్ళడం, ఇంటూ 2. అంటే ఇది చూడండి 2 into 5 6 7 8 8 2s ఎంత? 16 అంతేనా? ఇప్పుడు టు పికప్ ది థర్డ్ బాల్, distance covered equals to 2 into ఎంత? 5 + 3 + 3, 5 + 3 + 3 అంతేనా? ఇప్పుడు ఏమవుతుంది? 2 into 5 6 7 8 9 10 11 11 2s 22. ఫస్ట్ బాల్ తీసుకోవడానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? 10 meters, సెకండ్ బాల్కి 16 meters, థర్డ్ బాల్కి 22 meters, ఇలా కంటిన్యూ అవుతుంది. అంటే మనకు ఆల్రెడీ సిరీస్ వచ్చేసిందా? ఏంటి? 10 16 22 అండ్ సో ఆన్. ఇలా చేస్తే టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసిందో కనుక్కోమన్నారు. ఆల్రెడీ సిరీస్ వచ్చింది, ఇంకేంటి ఈజీగా కనుక్కోనేచ్చు కదా. ఏ ఈక్వల్స్ టు ఎంత? 10. డి ఈక్వల్స్ టు ఏంటి? a2 - a1, 16 - 10 ఎంత? 6. ఏడి వాల్యూస్ వచ్చేసాయా? తర్వాత ఏంటి మనకు కావాల్సింది? టోటల్ డిస్టెన్స్ కదా. తర్వాత టోటల్ బాల్స్, ఎన్ని బాల్స్ పెట్టారంటమ్మా ఇక్కడ? ఇక్కడ ఏందన్నారు? దెర్ ఆర్ 10 balls. టోటల్ అంటే ఎన్ని బాల్స్ ఉన్నాయి? n ఈక్వల్స్ టు 10. ఏడిఎన్ వాల్యూస్ వచ్చేసాయి. ఎస్ఎన్ ఫార్ములా తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a + n - 1 ఇంటూ d, దట్ ఈక్వల్స్ టు n అంటే ఎంతమ్మా? 10/2 ఇంటూ 2 ఏ వాల్యూ, ఏ వాల్యూ ఎంత? 10. డి వాల్యూ ఎంత? 6. 10 6 అమ్మా. 10 ప్లస్ n ఈక్వల్స్ టు 10 మా. 10 - 1 9 ఇంటూ డి వాల్యూ 6. అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 2 1s 2 5s 5 ఇంటూ 10 2s 20 9 6s 54
యాడ్ చేయండి. 5 ఇంటూ 5 6 7 74, 5 4s 20, తర్వాత 7 5s 35 36 37. SN. Therefore total distance covered by her equals to 370 meters. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఎలా చేసామో ఇంకోసారి చూద్దామా? చూడండి, ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ బాల్ పికప్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి 2 ఇంటూ 5. తర్వాత సెకండ్ బాల్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంటూ 5 ప్లస్ 3, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికంటే ఇంటూ 2, 5 ప్లస్ 3. తర్వాత థర్డ్ బాల్కి 5 ప్లస్ 3 ప్లస్ 3, అదే చేశాను ఇక్కడ 5 5 ప్లస్ 3 5 ప్లస్ 3 ప్లస్ 3, పోయి రావాలి 2 టైమ్స్ కాబట్టి ఇంటూ 2 చేసాం. సిరీస్ వచ్చేసింది. సిరీస్ వస్తే ఇంకేముంది, ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ తెలుసు, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 10 అన్నాడు. అది ఎస్ఎన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను, ఆన్సర్ వచ్చేసింది. దేర్ఫోర్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈస్ 370 meters. అమ్మయ్య, ప్రాబ్లం అయిపోయింది. అంతే, అర్థమైందమ్మా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.